మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ముందు బిడ్డ శ్రీనివాస్ గౌడ్ ఎంఎస్ఆర్ వచ్చిండు, అన్వాడా వచ్చిండు, అప్పుడు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ అన్న మాటకు మహబూబ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ముఖ్య పాత్ర పోషించి అదేవిధంగా మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ మార్పులో కూడా తనదైన రాజకీయ చతురత ప్రదర్శించి అదే ఊపులో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చలం వంశీచంద్ర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు రాత్రింబవళ్ళు కష్టపడి తక్కువ మెజారిటీతో ఓడినా ప్రజలలో నమ్మకం ఏర్పరచుకున్నామని, ప్రజల హృదయాల్లో స్థానం కల్పించుకున్నామని, నైతికంగా మేము గెలుపొందామని అంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్న నమస్తే, ఎట్లున్నారు? నమస్తే రమాకాంత్ గారు, ఫైన్. మీరు ఎట్లున్నారు? ఫైన్ అన్న, బాగున్నా అన్న. మే 13కు ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. అవును. మీరు ఎంపీ ఎలక్షన్స్ కోసం రాత్రింబోళ్ళు పొద్దున్నే రాత్రి కష్టపడ్డారు. వంశీచంద్ర రెడ్డి గారితో పాటు చాలా కష్టపడ్డారు, తిరిగినారు. ప్రతి గ్రామము, నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి వార్డు తిరిగినారు. కానీ మే 13 ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎంఎస్ఆర్ అంటే మారేపల్లి సురేందర్ రెడ్డి గారు పత్తా లేరు, అసలు మహబూబ్ నగర్లో ఇక్కడ కనబడలేడు ఇప్పటి వరకు అని ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు? నా దృష్టిలో అయితే నేను అందరితో నా కాంటాక్ట్లో ఉన్నా, టచ్లో ఉన్నా. మే 13 ఎలక్షన్ అయిపోయింది. దాదాపుగా 2 నెలలు నిర్విరామంగా మేము పనిచేస్తున్నాం, కష్టపడ్డాం, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినాం. మాకు కొంత వ్యాపారం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి కదా. దాదాపుగా ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి కంటిన్యూగా ప్రజలలో ఉన్నాం. మేము వేరే ఇక్కడ పాలమూరులో వ్యాపారం చేసే వాళ్ళం కాదు. హైదరాబాద్లో కొంత బిజినెస్లు ఉన్నాయి, అవి మళ్ళీ సెటరేట్ చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని వచ్చిన ప్రజలలో ఖర్చు పెట్టాలి కదా. అంటే ఎలక్షన్స్ టైంకి వస్తారా ఇట్లా? ఎలక్షన్ టైం గురించి కాదు, అయిపోయిన 1-2 మంత్సే కదా మేము ఉన్నది. మే 13 తర్వాత నేను ఇన్ఛార్జ్గా ఉన్న 5-6 వార్డులకు, హన్వాడ మండలంలోని కార్యకర్తలకు ఓ సమావేశం పెట్టి రివ్యూ తీసుకున్న తర్వాత సరే రిజల్ట్ వరకు వెయిట్ చేయాలంటే రిజల్ట్ వరకు వెయిట్ చేసినాం. ఎక్కడ కూడా గ్యాప్ లేదు, కార్యకర్తలతో అయితే సత్సంబంధాలు ఉన్నాయి, గ్యాప్ అయితే లేదు. హన్వాడ అంటే ఎంఎస్ఆర్ అంటే హన్వాడ అన్నట్టు ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే అలాంటిది హన్వాడకు మీరు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అదే మీరు ఇంతకుముందు అన్నట్టు కూడా మామూలులోనే 4-5 వార్డులకు కూడా ఎంపీ ఎలక్షన్లలో మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు. హన్వాడలో మీ ఏరియా, మీ ఇలాకల దాదాపు 5,000 మెజారిటీతో బీజేపీ గెలిచింది. అసలు ఎందుకంటే ఎక్కడ లోపించింది, ఎందుకు హన్వాడలో మీకు మెజారిటీ తగ్గింది? దేశం వల్ల రామజన్మభూమి నినాదం వస్తూ ఉంటే అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయింది. మీకు తెలుసా ఆ విషయం? అంటే రాజకీయం అనేది, ఎలక్షన్స్ అనేది మన ఇలాక అయినంత మాత్రాన మన గెలుపు ఓటమి ఉండదని అనుకోనికే లేదు. మహామహులు ఓడిపోయారు. సందర్భము, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానము. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనేమో ఇక్కడ చేసినాము, ఎంపీ ఎలక్షన్లోనేమో ఆ మోడీ ప్రభావం, జై శ్రీరాము, మా ఏరియా కొద్దిగా భక్తితోనే కూడుకున్నటువంటి ఏరియా హన్వాడ ఏరియా. వాళ్లకు వీళ్ళు అది ఇంజెక్ట్ చేసిండ్రు గ్రామంలో. ఈసారి ఓటు చేస్తే అది దేవునికే పోతుంది అన్నంత ఇంజెక్ట్ చేయడం, ఆ మోడీ నినాదం తీసుకురావడం, దాన్ని కూడా మేము ఎదుర్కొనే ప్రయత్నం చేసినాం ధీటుగా. వాళ్ళ ఆలోచన విధానము ఎలక్షన్లో అట్లా ఉన్నది. అయినా కానీ ఎంత నేరోగా పోయిందో అనేది మీకు తెలుసు. మామ్నార్ కాన్స్టిట్యున్సీలో 7,000 మైనస్ వచ్చింది. అంత నినాదం ఉన్నా కానీ మా కష్టం మా ఆర్గనైజేషన్తో నుంచి వచ్చింది. అది అధిష్టానం గుర్తించింది కూడా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. రాజకీయంలో మనకు పట్టున్నంత మాత్రాన కంపల్సరీగా మనకేయాలని కూడా ప్రజల ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా దాన్ని మేము హార్డ్గా ఎదుర్కొని అంత దూరం గుంజుకొచ్చినామని మేము అనుకుంటాం. హన్వాడలో అంటే మీరు ఏమన్నారు అంటే ప్రచారంలో భాగంగా
ఎవరైతే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చిన గ్రామానికి 3 లక్షలు, ఇంకా సెకండ్ ప్లేస్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లాగా మీరు 3 లక్షలు ఒక గ్రామానికి, ఇంకా కొంచెం మెజారిటీ తీసుకొచ్చిన వాళ్ళు 2 లక్షలు, 1 లక్ష అని ఇట్లా నజరానా ప్రకటించారు. అయినా కూడా మీరు ఓడిపోయారు. నజరన్న కాదు, అది కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, ఆ ఊరిలో అభివృద్ధిలో భాగంగా ముందల ఉన్న వాళ్ళకు కొంత సాయం చేస్తామన్నమాట నేను ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఎలక్షన్లో భాగంగా ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆల్రెడీ అలసిపోయినారు కార్యకర్తలు, గెలిచిండ్రు, విజయం సాధించారు. ఎంబడి ఎంపీ ఎలక్షన్ వచ్చింది. అదే ఉత్సాహంగా పనిచేయాలన్నట్లు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. అది రాజకీయాల్లో వ్యూహం. అది ఆ వ్యూహంతో మేము కూడా ముందలికి పోయినాము. నేనే అనుకుంటుండా ఆ మెజారిటీని చేరుకోవడానికి ప్రయత్నం చేసినాము. మా వరకు మేము నైతికంగా గెలిచినాము అని నేను అనుకుంటున్నా. చిన్న నేరోలో పోయింది. 2,500 ఓట్లు ఇక్కడ పడింటే మేము గెలిచినాం. 5 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. మాబ్నార్ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు బీజేపీలో డీకే అన్న గారు పోటీ చేసినప్పుడు కూడా బీజేపీ మా కాన్స్టిట్యున్సీ లీడ్ ఇచ్చింది. మీకు తెలుసు, అప్పుడు మోడీ ప్రభావం లేకుండా బీజేపీలో మాబ్నార్ కాన్స్టిట్యున్సీ లీడ్ ఇచ్చింది. ఈసారి ప్రభావం ఉంది, ఎక్కువ చూపించింది. ఈ అయోధ్య రామాలయాన్ని ప్రజలు ఓన్ చేసుకునేటట్లుగా వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో భాగంగానే మేము ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయినా కానీ పోయినసారి ఎంత లీడ్ వచ్చిందో ఇంచుమించు ఇప్పుడు అంతే లీడ్ వచ్చింది. మోడీది ఇంత ప్రభావం ఉన్న మామ్నార్ కాన్స్టిట్యున్సీ అంతే లీడ్ ఇచ్చింది. అంటే మా కష్టం ఊరికే పోలేదు అని మేము అనుకుంటున్నాం. కొన్ని జాగాలలో కొన్ని దగ్గర మైనస్ జరిగిన మాట వాస్తవం. దాన్ని అన్నిటి కూడా మళ్ళీ ఎట్లా ఏం చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలలో మేము ఎట్లా స్థానం సంపాదించుకోవాలని చెప్పి కష్టపడతాం. ఎంపీ ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు అంటే 2 నెలలు మీరు కంప్లీట్ చల్లా వంశీచంద్ర రెడ్డి ఎంపీ అభ్యర్థి దగ్గరనే మీరు ఉన్నారు. ఆయనతో పాటే తిరిగినారు అన్ని నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు కూడా. సో 7 నియోజకవర్గాల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు చెప్పండి, వంశీచంద్ర రెడ్డి గారు సరే తక్కువ మెజారిటీతో కూడా ఓటమి పాలయ్యారు. ఆ ఓటమికి కారణాలు ఏమనుకుంటారు? ఓటమికి కారణాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే బీజేపీ మోడీకి సంబంధించినటువంటి రామ జన్మభూమి అనో, అయోధ్య టెంపుల్ అనో, ఇటువంటి కొత్త అంశాలు ప్రజలను కొంత ప్రభావితం చేసినాయి. నేను వాస్తవానికి చెప్తా ఉన్నా, వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి మాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా భావిస్తున్నా. ఆయనతో ఒక ఆర్గనైజేషన్ ఎట్లా నడపాలనేది తెలిసింది. హానెస్ట్గా ఎట్లా పనిచేయాలి, ఆర్గనైజేషన్ ఎట్లా నడపాలి, ఎలక్షన్లు ఎట్లా కొట్లాడాలి తెలిసింది. చాలా తక్కువ టైంలో, అనతి కాలంలోనే ఇంత భయంకరంగా దూసుకుపోయి 2,000, 2,500 ఓట్లు ఇక్కడ బడింటే గెలిచే స్థాయికి వచ్చింది చాలా తక్కువ టైంలో. కాబట్టి లోపాలు అంటే చూడండి, అక్కడున్న ప్రభావాలు, ఆలోచన విధానం, మనుషుల యొక్క ఆలోచన విధానం. డీకే అన్న గారు కూడా ఈ దాదాపుగా మక్తలు, నారాయణపేట, మామ్నార్ 3 కాన్స్టిట్యున్సీలతోన చాలా అనుబంధం ఉంది డీకే అన్న గారు. వాళ్ళ ఫాదరు కాన్స్టిట్యున్సీ నారాయణపేట కాన్స్టిట్యున్సీ, వాళ్ళ బ్రదర్ కాన్స్టిట్యున్సీ మక్తల్ కాన్స్టిట్యున్సీ. ఆమె పుట్టి పెరిగిన విలేజ్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళ బంధుగలం అక్కడ ఉంది. కాబట్టి ఎట్లయినా కానీ ఆమెను లోకల్గా కొంత ఓన్ చేసుకున్నారు. కాబట్టి మక్తలు, నారాయణపేటలో మెజారిటీ ఎక్కువగా ఆమెకు రావడం జరిగింది. మేము చేసే ఫైట్లో కానీ, మా నిజాయితీలో కానీ ఎక్కడ తేడా లేదు. ప్రజల ఆలోచన విధానంలో తేడా ఉంది. నేను చెప్తున్నా, ఎన్టీఆర్ను కూడా ఓడగొట్టింది కలవకుర్తి. చిత్తరంజన్ దాస్ గెలిచిండు, మహామహులు ఓడిపోయిండ్రు. దానికి మనం ఏం చెప్పుకుంటాం? అదే కేసీఆర్ ఎంపీకి నిలబడ్డప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఆడుతుంది. అప్పుడు 20,000, 15,000 మెజార్టీతో గెలిచి, అంత పెద్ద నాయకుడు సావు తప్పి కళ్ళు నోట్ల పడ్డట్లుగా. మరి ప్రభావం అట్లా ఉంటుంది కదా. ధీటుగా ఆనెస్ట్గా పనిచేసినాం. గెలుపోవటంలో ఎవరెవరు కావాల్సిందే, సహజమే. అది మళ్ళా అంతకు రెట్టింపు ఉత్సాహంతోన రాబో కాలంలో మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలతోన మమేకమవుతాం, ప్రభుత్వంలో భాగమవుతాం, అందరికీ అన్ని పథకాలు అందేటట్లా చూస్తాం. మళ్ళీ మా పార్టీని జెండా రెపరెపలాటట్టుగా మేము ముందరికి తీసుకెళ్తాం. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, కానీ మన పాలమూరుకి మాత్రం 6 మంది 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్త, ఈ మెసేజ్ అనేది. ఎందుకు అట్లా అనుకుంటున్నారు జనాలు? రీజన్ ఏంటి? ఎమ్మెల్యే గారి యొక్క మనస్తత్వము, ఆయన సింప్లిసిటీ, ఆయన సాదాసీదా జీవనము, 2,74,000 ఓటర్లు కూడా మేమే ఎమ్మెల్యేలం అని అనుకోవచ్చు. అటువంటి మనస్తత్వం. 5-6 మంది అని నీవెందుకు చెప్తున్నావు? ఇంటికో ఎమ్మెల్యే అనుకోండి, తప్పే ఉంది. ఎమ్మెల్యే అంటే ఏదో యజమాయిషి చలాయించేది కాదు, బాధ్యత, కష్టపడేది, ప్రజలకు తోడుగా ఉండేది. 2 లక్షల మంది ఎమ్మెల్యేని మేము అనుకోని, మా ఇంటి బిడ్డనే ఎమ్మెల్యే అనుకోని, తప్పే ఉంది. ఇవన్నీ పుకార్లు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ శ్రీనివాస్ గౌడ్ ఓటమి తర్వాత వాళ్ళ సరౌండింగ్ ఉన్నటువంటి కోటర్ ఏదైతే ఉందో కొంతమందిని రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి, ఇట్లా బ్లేమ్ చేస్తే ముందర మాకేమైనా పబ్బం గడుపుకోవచ్చు అని ఆలోచన, మాలో మాకే తాకట్లు పెట్టి, మా వాళ్ళతోనే మాకే కన్ను పొడిచి పిచ్చి మీదో ఆనందం, అంటే అది ఏమంటారు కదా, పిచ్చి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివి ఏవి జరగవు. మళ్ళా అక్కడి నుంచి శ్రీనివాస్ గౌడ్ కూటమి బలపడే అవకాశం 1% ఉన్నా కానీ మేమందరం ఏకమై యుద్ధం చేస్తాం.
అయితే అటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసినంత వరకు. మరి నువ్వు పర్టికులర్గా ఏముందో చెప్తే అడిగితే నేను చెప్తాను. నేను చెప్తున్నాను, ఇటీవల చూస్తే కూడా కొన్ని గ్రూప్లో మెసేజ్ ఎట్లా అంటే చాలా మంచి పర్సన్ కానీ పనులు కావట్లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఏంటంటే సరే కోపం వచ్చినని చాలా గట్టిగానే తొక్కిండు అన్నట్టు వార్తలు వచ్చినాయి. కానీ కొందరికి సహాయం మాత్రం పని కావాలంటే 1-2 గంటల్లో పైన అధికారుండి కింద లెవెల్ అధికారి వరకు కూడా పని దగ్గరకు పోతే ఒక ఫోన్ కాల్తో పనులు అయిపోయేవి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర పనులు కావట్లేదు, నాంచుగూడు కార్యక్రమాలు అవుతున్నాయి, పనులు ఏం అవుతలేవు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ కార్యకర్తలే చాలామంది, మీకున్న సీనియర్ కార్యకర్తలే 15 ఏళ్ళు జెండా మోషన్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గురించే గ్రూపులో పెడితే కూడా దాని గురించి స్పందించే కార్యకర్తలు కూడా లీడర్లు కూడా లేకుండా అయిపోతున్నారు. సో చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ దాంట్లోనే అసహనం ఉంది ఇంకేందన్నట్టు. నువ్వు ఫస్ట్ ఏం చెప్పినావు, శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తుండే, 1-2 గంటలనే పని చేపిస్తుండే, స్పందించినట్లు నటిస్తుండే, పేపర్లకు కెమెరాలకు ఫోటోలు ఇస్తుండే. నేను చూసిన, నేను పక్కన పనిచేసిన వాడిని. ఆ ఫోటో వచ్చే వరకే ఆ పేపర్ పట్టుకొని ఉంటుండే, ఆ ఫోటో రాందాడు దొబ్బేస్తుండే. ఎక్స్పోజ్ చేసుకునే వల్ల, ఫోటోలు దేవుకోవడం వల్ల, స్నాయం చేసినట్టుగా నటించుకోవడం వల్ల ఆయన గొప్పోడు. ఎక్స్పోజ్ చేసుకునే వల్ల ఆయన గొప్పని అని చూపించుకునే వల్ల ఆయనకు వస్తుంది. ఈ ఎమ్మెల్యేకు ఎక్స్పోజ్ చేసుకోవడం, ఆయన పెద్ద గొప్ప చూపించుకోవడం, యాడ్స్ వేయించుకోవడం, ఫోటోలకు పోజుడు ఇక్కడికి రాదు. 100 కోట్ల రూపాయల అటువంటి ఫండ్స్ తీసుకొస్తున్నాడు. యూనివర్సిటీకి తెచ్చిండు, మున్సిపాలిటీకి తెచ్చిండు, రేపు ఎల్లుండి మీకు కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో జస్ట్ 6-7 నెలలే అయింది ఎలక్షన్ అయిపోయి. ఎలక్షన్ అయిపోయినాక ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, సమయమే లేదు. 2 ఎలక్షన్లకు ఫైట్ చేసిండు. రేపు రాబో రోజుల్లో శ్రీనివాస్ గౌడ్ను మరిపించే అభివృద్ధి ఆయన చేస్తాడా లేదని ప్రజలు గమనిస్తారు. రాబో రోజుల్లో అది రుజువు అవుతుంది. ఇవన్నీ ఉత్తమాటలు. శ్రీనివాస్ గౌడ్ ఇది చేసిండు, అది ఓన్లీ ఈడ కనిపించి ఆడ కనిపించి పోయి రియల్ ఎస్టేట్ చేసుకున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం. నాకు తెలుసు, నేను చెప్తా ఉన్నా. కక్షపూరిత ధోరణి మా ఎమ్మెల్యేకి లేదు, మన ఎమ్మెల్యేకు లేదు. వేధించే తత్వం లేదు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరేం కామెంట్లు పెట్టినా, ఎవరేం మెసేజ్లు పెట్టినా స్పందించి దాని మీద రియాక్ట్ అయిపోయి వాళ్ళని జైలుకు పంపి కేసులు చేయించే గుణం లేదు. కాబట్టి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరు దోషంలో మాట్లాడుకుంటారు. 10 ఏళ్ళు అలసిపోయిన కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ఆకలితోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ 1-2 సందర్భాల్లో అందరినీ సాటిస్ఫై చేయలేము కాబట్టి ఆ బాధలో 1-2 మాట్లాడుతుండవచ్చు. కానీ నియోజకవర్గం చాలా పెద్దది, లక్షల మంది ఉన్నారు నియోజకవర్గం. జనాభా చూసుకుంటే 5-6 లక్షలు ఉండొచ్చు, 2,72,000 ఓట్లే ఉన్నాయి. మరి అంత మందిలా 2-3 మాట్లాడింది, పిడికెడు మంది మాట్లాడిన మాటలు ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం? ఓటు ద్వారా 20,000 దాదాపు పైచిలకు మెజార్టీతో 20,000 మెజార్టీతో గెలిచిండు. దాన్ని ప్రూవ్ చేసుకునే కాలం 5 సంవత్సరాలు. అభివృద్ధి చూపిస్తాం. పాలమూరు ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంతకుముందు ఏం పరిస్థితులు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు బాధలు ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది 4-5 ఏళ్లలో ప్రూవ్ అవుతుంది. మళ్ళీ విజయం సాధించినప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే 10 ఏళ్ళలో వచ్చిన వ్యతిరేకత ఈ 6-7 నెలల్లోనే ఏ రేంజ్లో అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ఒకటే ఉండనేమో, ఇప్పుడు 6-7 మంది ఎమ్మెల్యేలు దాన్ని కూడా శాఖలు కూడా పంచుకున్నారు. ఏదో మన మంత్రిత్వ శాఖలు పంచుకున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ పంచుకున్నారు అట్లా అని కూడా అంటున్నారు. అంటే శాఖలు అంటే ఇక మీకు అర్థమైంటుంది. ఇప్పటికీ కొందరు అంటే ఏదేదో రెవెన్యూ అనుకోండి, లేకపోతే మున్సిపాలిటీ అనుకోండి, లేకపోతే డిపార్ట్మెంట్ అనుకోండి, ఏదో విధంగా శాఖలు పంచుకొని ఏం చేయడానికి పంచుకున్నారు? ఏం చేయడానికి శాఖలు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేతో 2 పిఏలు ఉంటారు, ఒక్కొక్కరికి ఒకటి అప్పచెప్తారు. అంటే వాళ్ళు ఏం చేయడానికి? ప్రజలకు సేవ చేయడానికే కదా. శాఖలు అంటే ఏంది? ప్రజలకు సేవ చేయడానికి మీరు అనుకుంటుండొచ్చు, ప్రజలు అట్లా అనుకోరు కదా. ఏమనుకుంటారు ప్రజలు? అంటే వీళ్ళు ఒకటే ఎమ్మెల్యే 100 మందికి ఫోన్లు చేయగలుగుతాడు. పిఆని ఎందుకు పెట్టారు ఎమ్మెల్యేకు అంటే, వచ్చిన వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళ పనులు చేసి పెట్టి ఏదైనా ఎమ్మెల్యే రిఫరెన్స్ తోన ప్రజలకు, బాధితులకు, అభాగ్యులకు, హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకు సాయం చేయడానికి పెట్టినారు. సాయం చేసే దాంట్లో ఇంటికో ఎమ్మెల్యే అని మీరు అనుకున్నా తప్పు లేదు అని నేను అంటున్నా. ద్రోహం చేస్తేనో, దౌర్జన్యం చేస్తేనో తప్పు. సాయం చేస్తే ఇంటికో ఎమ్మెల్యే అని అనుకోండి, 2,74,000 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, తప్పులేదు అంటున్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుట్లో కొందరికి ఎగ్జాంపుల్ చూస్తే ముస్లిం మైనారిటీకి వెళ్ళి ఒబేదుల్లా కొత్వాల్ గారికి, ఫైనాన్స్ ఆనంద్ కుమార్ గౌడ్ గారికి, వారికి కూడా మున్సిపల్ చైర్మన్ అట్లా వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుండి మీరున్నారు. మీరు ఆయన అంటే ఎమ్మెల్యే గెలుపులో అది మీ రాజకీయ చిత్రత చూపించారు, ఎంపీ కూడా గెలిపించడానికి శాయశక్తిలో ప్రయత్నించారు. మరి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? మిమ్మల్ని భవిష్యత్తులో మేము ఏ పదవిలో చూడొచ్చు? పరిస్థితులు, సామాజిక నేపథ్యం, సామాజిక వర్గాల కూర్పు. ఇప్పుడు ఒక మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఒకటి ఇచ్చిండ్రు. ఒక బీసీకి, గౌడ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ అయింది. ఇంకో గ్రంథాలయ చైర్మన్ ఉంది, ఇంకో ముడా చైర్మన్ ఉంది, ఇంకో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంది. సామాజిక వర్గాల కూర్పులో సమతుల్యత పాటిస్తూ దాంట్లో నన్ను కూడా ఆ కూర్పులో
ఏదో ఒక పదవి వరించేటట్లుగా ఆ ప్రయత్నం మా ఎమ్మెల్యే గారు చేస్తారు. కష్టపడ్డోళ్ళు ఎవరిని మర్చిపోరు అని నేను నమ్ముతా ఉన్నా. అయితే మాకు బాగా వినబడుతున్నది మారేపల్లి సురేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆయన దానికే ప్రయత్నిస్తుంటారు అని బయట ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ప్రజలు అనుకుంటారు ప్రతి దానికి 100% ప్రయత్నిస్తాం, దానిలో తప్పేం లేదు. కానీ రిజర్వేషన్లు ఆధారపడి ఉంటాయి. మహిళ ఇప్పుడున్న రిజర్వేషన్ ఏదైతే ఉందో జడ్పీ చైర్మన్ జనరల్ మహిళ ఉంది. జనరల్ మహిళలో మనం పోటీ చేయలేము. అదే రిజర్వేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? బీసీకి వస్తే బీసీ అభ్యర్థి ఉంటాడు, జనరల్ మహిళ ఉంటే జనరల్ మహిళా అభ్యర్థి ఎవరు క్యాపబుల్ ఉంటే 7 నియోజకవర్గాల్లో వాళ్ళు ఉంటారు. మనం 3 నియోజకవర్గాలకు జడ్పీ చైర్మన్. ఆ 3 ఎవరుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. జనరలే జడ్పీ చైర్మన్గా ఉన్న సందర్భంలో ఈక్వేషన్ కుదిరితే అడగడంలో తప్పు లేదు. నేను కూడా అడుగుతా, అడగంది అమ్మైనా పెట్టదు. ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసే దాంట్లో పదవి ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. కాబట్టి 100% అడుగుతా, ఆ ప్రయత్నం చేస్తా. మా ఎమ్మెల్యే గారిని అడుగుతా, మా ఎంపీ ఇన్ఛార్జ్ గారిని అడుగుతాం, రేవంత్ అన్న గారితో కూడా సత్సంబంధం ఉండే వాళ్ళని అడుగుతాం. దేవుని దయ వలన అటువంటిది ఏదైనా జరిగి ఉంటే కంపల్సరీ నీకేముంది చెప్తా ఇంటర్వ్యూ పెట్టి. ఒక 3 నెలల క్రితం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవును, మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. అవును. ఎందుకంటే నేను ఇంతకుముందు అంటే ప్రతి శాఖలో ఇట్లా ఒక్కొక్కరు ఎమ్మెల్యే 6-7 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక్కొక్కరు ఒక శాఖ చూసుకుంటున్నారు అని నేను ఎందుకు అడిగినానంటే, సో ఆ సమయంలో కూడా మీరు ఒక మాట అన్నారు, నిజంగా నేను కబ్జాలు కానీ ఏమైనా ఇట్లాంటివి చేసినట్టుంటే నా ఆస్తులు నేను అనాథాశ్రయానికి రాసిచ్చి ఆత్మాహుతి చేసుకుంటానని చాలా Yes. గట్టిగా చెప్పాను. అయితే ఇప్పుడు మీ పైన అలాంటి ఆరోపణలు లేవు, కానీ అసలు మనిషే కనబడకుండా పోయిండ్రు కదా, మనిషే కనబడతలేడు ఇక్కడ అన్నట్టు అనుకుంటున్నాను. ఎంపీ ఎలక్షన్ ఎప్పుడు అయిపోయింది, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? మే 13కి ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 4వ తేదీ రోజు నేను కూడా రిజల్ట్ లో ఏజెంట్ ఉన్నాను, ఓకే. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. దాంట్లో నేను కూడా ఒకరిని వేరే ఇండిపెండెంట్ అభ్యర్థి తరఫున నేను తీసుకొని నేను కూడా లోనికి పోయినా. అంటే 4th వరకు నేను ఉన్నట్లే, అవునా కదా? మధ్యన రివ్యూస్ పెట్టినా అని చెప్పిన. ఎంపీ ఎలక్షన్ ఓటమి తర్వాత కూడా సమీక్ష చేసుకునే దాంట్లో వాస్తవంగా మనిషికి కష్టపడి పనిచేసి ఆనెస్ట్గా పనిచేసినప్పుడు ఓటమి చెందితే 100%గా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఉన్నమాట 100% వాస్తవం. చాలా కష్టపడ్డాం, చిన్న నేరో దాంట్లో పోయినాం, బాధ ఉన్నది, కొంత స్తబ్దత ఉన్నది. కాబట్టి స్తబ్దతలో భాగంగా కొంత సైలెంట్గా ఉన్నమాట వాస్తవం. తర్వాత కంపల్సరీ ఇమీడియట్గా హన్వాడ మండలంలో కార్యకర్తల సమావేశం పెట్టినాం, పార్టీ ఆఫీసులో పెట్టినాం, అధ్యక్షుని ఆందోళన పెట్టినాం. మళ్ళీ మనం కష్టపడి లోకల్ బాడీస్లో సర్పంచులు ఎంపీటీసీలు గెలుచుకోవాలి. జరిగిపోయింది. కారణం ఏదైనా సరే ఎక్కడ లోపం జరిగిందో దాన్ని సవరించుకొని రాజకీయంగా మనం మళ్ళా 100% కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీస్లో రిజల్ట్ ఇవ్వాలని మాట్లాడుకున్నాం, సమీక్ష చేసుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్లో అంటేనేమో ప్రచార రథాల మీద కనిపిస్తాము, మీటింగ్లలో కనిపిస్తాము, మాట్లాడతాం. ఎలక్షన్ అయిపోయినాక మేము ఎక్కడ కనిపించాలి? సిస్టము, గవర్నమెంట్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు నడిపిస్తారు వ్యవస్థ అంతా. మేము ఉదయం లేచి మేమెందుకు వాళ్ళు ఎంబడి ఉంటాం చెప్పండి, మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మాట్లాడతాం, మాకు పదవి ఉంటే ఆ పదవికి అనుగుణంగా మీకు ప్రజల్లో ఉంటాం. పదవి లేకుంటే మేము ఎక్కడ ఉన్నా సరే కార్యకర్తలు మా దగ్గరికి వస్తారు, వాళ్ళ పనులు అడుగుతారు, దాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి రెఫర్ చేసి వాళ్ళకి పనులు చేపిస్తాం. అది మీకు కనిపించదు. అది ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వచ్చింది అంటే, మాకున్న సమాచారం ప్రకారం లేదు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అదేవిధంగా సురేందర్ రెడ్డికి ఒక గ్యాప్ తీసుకురావడానికి ఒక వర్గమే పనిచేస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో కావాలని అంటే దూరం తీసుకురావడానికి కొంత ప్రయత్నిస్తున్నారు, అందుకే సురేందర్ రెడ్డి కొంచెం దూరంగా ఉన్నారని సమాచారం. మీకు ఒక విషయం చెప్తా, మీరు అన్నారు ఇప్పుడు హన్వాడ మండలంలో తక్కువ మెజార్టీ వచ్చింది, మామ్నార్ మండలంలో తక్కువ మెజార్టీ వచ్చింది, మామ్నార్ టౌన్లో 1000 లీడ్ వచ్చింది, మొత్తానికి 7000 మెజార్టీ బీజేపీకి వచ్చింది. ఇక్కడ నేను చెప్తాను, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చింది? హన్వాడ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 16,000 పైచిలకు ఓట్లు వచ్చింది. 16,000 పైచిలకు ఓట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చింది? 3,000 ఓట్లు కూడా దాటలేదు. అంటే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయినాయి? శ్రీనివాస్ గౌడ్ గారే అక్కడ ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ను మొత్తాన్ని కూడా ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి చేయండి అని బహిరంగంగా ప్రచారం చేయించండు. దాని అర్థం ఏంది? వాళ్ళను వాళ్ళు సుసైడ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మాత్రం రానియకూడదని కుట్ర చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు పోయి మీరు బీజేపీకి చేయండి అని చెప్పి డైరెక్ట్గా పోయి బీజేపీకి చేయమని టీఆర్ఎస్ అభ్యర్థులకు చెప్పిండు. అది డైరెక్ట్గా కనిపించింది. అది లేకపోతే 16,000 ఓట్లు ఉన్న వాళ్ళు 3,000 4,000కి ఎందుకు పడిపోతారు? ఎక్కడ పోయినాయి వాళ్ళ ఓట్లన్నీ అంటే బీజేపీకి సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు ఎందుకు చేసిండ్రు బీజేపీ సపోర్టు? కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా బీజేపీ అయితే దెబ్బతీయకుండా మేము సపోర్ట్ చేసిన 2 పార్టీలము ఏకమయ్యన్నా సరే కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్ర పని చేశారు. అది తప్ప. అది నైతికంగా వాళ్ళ ఓటమి చెంది కూడా వాళ్ళ పార్టీని వాళ్ళు బొందబెట్టుకొని బీజేపీకి ఓట్లు వేయించారు.
ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మా పార్టీ ఇది కావడానికి. ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చేసే కుట్రకు, వీళ్ళ సరౌండింగ్ ఉన్నటువంటి కుట్రకు, వీళ్ళ మెసేజ్లకు, వీళ్ళు రకరకాల విన్యాసాలు చేసి బ్లేమ్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో చేసే కుట్రలు అన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. మీకు విషయం తెలుసలేదు, శ్రీనివాస్ గౌడ్ గారు ఎలక్షన్ బిఫోర్ ఎన్ని పాపాలు చేసినా మా ఎమ్మెల్యే గారు మనం సిస్టంలో ఉన్నాం, అభివృద్ధి వైపే మనం దృష్టి పెట్టాలి, వీళ్ళను మనం కూడా వీళ్ళని తొక్కాలి, ఓళ్ళని తొక్కాలి, వీళ్ళని కేసులు చేయాలి, ఓళ్ళని కేసులు చేయాలి, శ్రీనివాస్ గౌడ్కు మనకు తేడా లేదు, మనం అభివృద్ధి చేద్దాం, ఆ అభివృద్ధిలో వాళ్ళు కొట్టుకపోతారని చెప్పిండు. ఈయననేమో ఏం చేస్తున్నాడు, ఇంకా ఈయన కోటరి కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారు, ఎన్నన్నా చిచ్చు పెట్టాలి, ఎన్నైనా గ్యాప్, ఆయన పప్పులు ఏం ఉడకవో అటువంటిది ఏం జరగదు. ఎమ్మెల్యే గారికి నాకు, ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్యన ఏ విధమైన గ్యాప్ రాదు, రానియం కూడా. ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉంది అని మీకు అనిపిస్తే కూడా అది పూర్తిగా అబద్ధం. 100కు 100% మళ్ళా మేమందరం ఏకమై 4 మెట్లు దిగైనా సరే ఒకటే పిడికిలు బిగించి అవతల వ్యక్తిని ఓడగొడతాం. మొన్న మమ్మల్ని ఓడగొట్టడానికి ఆయన బీజేపీతో చేతులు ఎట్లా గడిపిండో, ప్రతి ఒక్క ఇల్లు తిరిగి జోలె బట్టి అన్నా సరే శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడానికి అంటే రవ్వంతా కూడా ఆయనకు అవకాశం లేకుండా చేయడానికి మేమందరం ఒకటైతే. మా మధ్యన గ్యాప్లో నేను అనుకుంటే అది భ్రమ, జరగనీయం అది. మీరు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు నాట్ ఓన్లీ మహబూబ్నగర్ నియోజకవర్గం, వేరే నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి దగ్గరుండి ఓట్లు వేయించారు వాళ్ళ కార్యకర్తలకు చెప్పినాను. మీరు అన్నట్టు అంటే కూడా డీకర్న ఇట్లా 4500 ఓట్ల మెజార్టీతో గెలవదు కదా, భారీ మెజార్టీతో గెలవాలి. ఓన్లీ మీరంటే హన్వాడ తీసుకున్నాం, 16,000 నుండి బీఆర్ఎస్ 3,000కి వస్తే 13,000, మరి మేము 4,500తో ఇట్లా గెలుస్తాం, ఈయనే 13,000 రావాలి కదా మెజారిటీ. అట్లా చూసుకోండి, మీ కాంగ్రెస్ కూడా పోయినాయి కదా ఓట్లు, మరి ఉన్నది రికార్డెడ్ కదా, అది 3,500 ఓట్ల వాళ్ళకి వచ్చింది రికార్డెడ్ కదా. నేను అదే అంటున్నాను, ఈ బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కూడా పోయినాయి కదా. నేను చెప్తాను, బీఆర్ఎస్ లో ఉన్న కొంత నాయకులు అభివృద్ధి వైపు చూసి కాంగ్రెస్కి వచ్చిన మాట వాస్తవం. ఎలక్షన్ ముందలే మా పార్టీలో జాయిన్ అయ్యారు, ఎంపీటీసీలు సర్పంచులు మా పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ బహిరంగంగా అంటున్నాను నేను, కొంతమంది ఒకరిద్దరు ఎంపీపీలు, ఒక జెడ్పీటీసీ అక్కడ నిలబడి బీజేపీకి వేయండి, బీజేపీకి వేయండి, బీజేపీకి వేయండి బహిరంగంగా చెప్పిండ్రు అంటున్నాను నేను. వాస్తవాలు చెప్తా ఉన్నాను నేను. అంత చెప్పంగా కూడా మేము దాదాపు 10,000 ఓట్లు వేయించుకున్నాం. వాళ్ళిద్దరు ఏకమైతే కూడా 10,000 ఓట్లు అనవాళ్ళకి వెళ్ళిపడ్డాయంటే కార్యకర్తలు కష్టపడ్డారు అని చెప్తారు. అయితే మీరు ఒక టాపిక్ అంటే చాలా మంది మా దాంట్లో జాయిన్ అవుతున్నారు మా అభివృద్ధి చూసి అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్ అడుగుతున్నా. ఎంతో మంది నాతో బాధపడ్డది కాబట్టి చెప్తున్నా. చాలా మందిని చేర్చుకుంటాం, కానీ ఒక విలేజే తీసుకుంటే ఒక సర్పంచ్ని ఎవరో బీఆర్ఎస్లో తీసుకుండొచ్చు, కానీ కాంగ్రెస్కు ఓ 10-15 నుండి కష్టపడ్డలని పక్కకు పెట్టి వీళ్ళని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకే సర్పంచో లేకపోతే ఒక వార్డు నుండి తీసుకుని కౌన్సిలర్ మాటిస్తారు. అటు ఇచ్చినప్పుడు మీతో అదేం కావాలి? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఓన్ డిసిషన్, లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తే నేను సస్పెండ్ చేస్తా అన్నట్టు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారని చాలామంది మాట్లాడుకున్నారు. సో నిజంగా అట్లాంటివి అవుతాయి. పెద్ద పెద్ద నాయకులే, కేసీఆరే ఒక తెలివితో పాటు మంచి నాయకుడు, అట్లాంటి వాళ్ళే ఓడిపోయారు. అంటే ప్రజల కోపం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడ భారీ మెజార్టీ అనుకున్నారు, తర్వాత మొత్తానికి ఎవడగొట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పర్సన్ తీసుకొచ్చింది. కానీ ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటే రేపు అన్నాడు ఎంత ఇంటెలెక్చువల్ అయినా ప్రజలకు వ్యతిరేకత స్టార్ట్ అయితే, కోపం వస్తే 100% ఉండరు. మరి ఎందుకు మీరు అది కనిపెడుతున్నారు? అంటే కార్యకర్తలని, నమ్మ పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మీరు జాయిన్ చేసుకోవడం తప్పనే అనేది, జాయిన్ చేసుకో మిగతా పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం తప్పనే. అంటే ఇక్కడ కష్టపడ్డోళ్ళు వీళ్ళు గొడవపడి ఉంటారు. నేను ఏమంటున్నానంటే, రమాకాంత్ రెడ్డి అనే పర్సన్ ఒక కాంగ్రెస్లో ఉన్నారనుకోండి, ఎప్పటి నుండో కష్టపడి, సురేందర్ రెడ్డి అనే పర్సన్ ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి వస్తే, మీరే నేను కాంగ్రెస్లో బీఆర్ఎస్లో లీడ్లో రూలింగ్లో ఉన్నప్పుడు నన్ను కష్టపెట్టి ఉంటారు. మళ్ళీ మీరు ఇప్పుడు పార్టీలోకి వస్తే నేను అసలు మీ ఫేస్ ఎట్లా చూస్తా? నేను అంటే ఎట్లా ఒకటే పార్టీలో ఇద్దరం ఉండగలుగుతాం? ఇన్ని ఏళ్ళ జర్నీ తర్వాత ఇన్ని రకాల రాజకీయాలు మీరు చూసింటారు. ఫస్ట్కి వెళ్ళి కూడా జైనింగ్స్ లేకుండా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలకు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలకు పరిస్థితులకు అనుగుణంగా జైనింగ్స్ లేకుండా ఉన్న రాజకీయ పార్టీని ఏదన్నా చూపియండి, మేము కూడా జాయిన్ చేసుకోవడం తప్పని చెప్పారు. అమాయకులు మోసపోతున్నారు, వాళ్ళే లీడర్లు అవుతున్నారు. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ ఒక మాట, ఎందుకు లీడర్లు అవుతారు? రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది, కౌన్సిలర్ ఎలక్షన్ వస్తుంది. 100కు 100% ఆ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక సర్వే నిర్వహించి మాకు పార్టీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఎవరు ముందు ఉంటే వాళ్ళకి టికెట్ వస్తుంది. జాయిన్ చేసుకోవడం వాళ్ళు ప్రజలకు, వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఆపోజిట్ పార్టీలో ఉంటే అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, మా ప్రజలకు మనం నమ్ముకున్న న్యాయం జరగాలని చెప్పి పార్టీలకు వస్తే ఆహ్వానిస్తున్నారు. కానీ టికెట్ ఇచ్చే సందర్భంలో సర్వేలను బట్టి టికెట్లు ఇస్తారు. మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిండ్రు, సర్వే నిర్వహించి సర్వేలో ప్రకారమే ఈ క్యాండిడేట్ అయితే ఇక్కడ గెలుస్తాడు, ఎదుర్కొంటాడని చెప్పి సర్వే చేసిండ్రు. ఒక 5 మంది అప్లై చేసుకుంటే 5 మందిలో బెస్ట్ క్యాండిడేట్ను తీసిండ్రు. ఆ టైంలో కాంగ్రెస్ లీడర్లు అందరూ ఆయనకు హెల్ప్ చేసిన, మద్దతు అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లోకి వెళ్ళి బెస్ట్ క్యాండిడేట్ను తీసిండ్రు. దానికి అందరు కలిసి మద్దతు తెలిపి గెలిపించారు. చూడు, ఇది ఒక పెద్ద రాజకీయ పార్టీ,
స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఒకరు చేస్తారు ఒకరు చేయరు అంటే కోటాను కోట్ల మందిని చూస్తావా అని పేపర్ ఏమైనా ఉన్న నల్ల చుక్కను చూస్తావా? మొత్తం తెల్ల పేపర్ను చూడాలి కానీ నల్ల చుక్కనే పట్టుకొని మీరు రిపోర్టర్లు వేలాడితే ఎట్లా? లక్షల మంది పాజిటివ్గా ఉండొచ్చు, 5 మంది నెగిటివ్గా ఉండొచ్చు, కానీ మెజారిటీ ఎట్లా? ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు లేదా ముఖ్యం. 10 మందికి నచ్చకపోవచ్చు, 90 మందికి నచ్చవచ్చు. మనం ఏ పని చేయాలి చెప్పండి? 90 మందికి నచ్చే పనే చేయాలి కదా. ఎమ్మెల్యే గారు 90 మందికి నచ్చే పనే చేస్తున్నాడు. 10 మందికి నచ్చకపోయినా కానీ అభివృద్ధి పైపే పయనిస్తున్నాడు. సురేందర్ రెడ్డి గారు అంటే హన్వాడతో పాటు మహబూబ్నగర్లో నియోజకవర్గంలో చాలా మందితో మాట్లాడినప్పుడు ఎవరికైనా ఆపద ఉంటే, శుభకార్యం ఉన్న ఆపద ఉన్నా మీరు హెల్ప్ చేస్తారు. అంటే మీ మనుషులు, మీరు అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ మీ మనుషులు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ అంత హెల్ప్ చేసిన తర్వాత కింద ఒక మెసేజ్ చూస్తే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు ఎంత అమౌంట్ అంటే, అసలు ఎందుకు హెల్ప్ చేస్తున్నాను మీరు, మరి ఆ సూచన మేరకు అవన్నీ ఎందుకు పెట్టాలి? మాది కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది. మా కుటుంబ పెద్ద ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి తండ్రి సమానాలు, కుటుంబ పెద్ద అని మనం భావిస్తాం. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తాము, ఏ కార్యక్రమం చేసినా కానీ నీ పార్టిసిపేషన్ ఉందా లేదా అనేది కాదు, మన కుటుంబ పెద్ద పేరు మనం ఇన్వాల్వ్ చేస్తాం. అమ్మ పేరు ఇన్వాల్వ్ చేస్తాం, నాన్న పేరు ఇన్వాల్వ్ చేస్తాం, కుటుంబ పెద్ద పేరు ఇన్వాల్వ్ చేస్తాం. మాకు గైడు, మాకు లైన్ గీస్తోడు, అభివృద్ధి ప్రదాత, ప్రతి ఒక్క దాంట్లో ప్రజల సంక్షేమంలో ముందుండేటోడు. ఇంతమంది నియోజకవర్గంలో ఒక దుర్మార్గుని ఓడగొట్టి 20,000 మేడతో గెలవడానికి మాకు దొరికిన వజ్రాయుధం ఆయనను పెట్టుకొని ఏ కార్యక్రమం అయినా మేము చేస్తాం. తప్పే ఉంది దాంట్లో? తప్పు లేదు కదా. మా కుటుంబ పెద్ద పేరు వాడుకొని మేము పనిచేస్తాం, తప్పే ఉంటుంది దాంట్లో? కుటుంబ పెద్ద అంటున్నాను నేను. మా కుటుంబ పెద్ద, కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ పెద్ద. మాకు అవసరం ఉన్నప్పుడు, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు సాయం చేసే గుణం ఉన్నవాడు కుటుంబ పెద్ద. కాబట్టి ఆయనను పట్టుకొని ముందరికి పోతాం. ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ఆందోళనలో పనిచేస్తాం. మనం ఏమంటాం, ఎమ్మెల్యే గారి ఆందోళనలో పనిచేస్తాం. ఎమ్మెల్యేగా ప్రజలు మ్యాండేటర్ ఇచ్చింది, ప్రజలు గెలిపించి ఈయన మా నాయకుడు నియోజకవర్గంలో 5 సంవత్సరాలకు అభివృద్ధికి కానీ మంచికి చెడ్డకు బరువు బాధ్యతలు మోసే మా నాయకుడు అని ఇచ్చింది. 100కు 100% ఆయననే మా ప్రతి పనిలో ఆయనను మేము విలీనం చేసుకునే పనిచేస్తాం. మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా వచ్చి ఎంఎస్ఆర్ వచ్చిండు, హన్వాడ వచ్చిండు, ఓకే అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా వచ్చిండి, నేను గెలిపించుకుంటామని చాలా అగ్రెసివ్గా మీరు మాట్లాడేదానికి, ఆ దానికి నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు కూడా ఒక కైండ్ ఆఫ్ ధైర్యం వచ్చింది. అంటే ఆ టైంలో శ్రీనివాస్ కూడా అంటే భయపడుతున్న టైం వాస్తవమే అనుకోండి, ఒక ధైర్యం వచ్చింది, ప్రజల్లో కూడా ధైర్యం వచ్చింది, కాంగ్రెస్ బలం చేకూరింది. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఇచ్చిన ఆ స్పీచ్కు నిజంగా హన్వాడలనే కాదు మమ్మల్ని కూడా చాలామంది ఉత్తేజమైంది. వీడి వరకు ఫైన్. అయితే మీరు అన్నట్టు నిజంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి అంత వ్యతిరేకత ఉంటే ఎందుకు ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మరి మహా అంటే 19-20 మెజార్టీతో గెలిచారు. అంటే ఆయనకు దాదాపు 60,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అంత వ్యతిరేకత ఎందుకు అంత వచ్చినాయి అనుకుంటున్నారు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్ళు, ఇంతకుముందు ఒక 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. దాని తర్వాత రకరకాల రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన నియోజకవర్గానికి కొంత దూరమైన మాట వాస్తవం. ఇక్కడ ప్రతిపక్షమే లేకుండింది, అసలు ఉన్నా లేనట్లే. పిడికడి మంది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్తలు పాపం ఎన్ని కేసులైనా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసుకుంటూ వచ్చాను. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి టికెట్ అనౌన్స్ అయినాక ఒక 2 months 3 months ముందరనే నియోజకవర్గానికి వచ్చాను. ఈయన 24 గంటలు నీవే అన్నావు, ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి 24 గంటలు ఎడ ఉన్నా సేవ చేస్తున్నానో, ఇదైతున్నా అదైతున్నా ప్రజలు అనుకుంటున్నాను. మరి ఇన్ని కోట్ల అభివృద్ధి చేస్తే 24 గంటలు ప్రజలనే ఉంటే, 24 గంటలు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటే, ఇంతకుముందు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిపోయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిటీలో, స్టేట్ పాలిటిక్స్లో, సెంట్రల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండి అక్కడే ఉండి 2 నెలల ముందు వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 20,000 ఓట్లతో ఎట్లా ఓడగొట్టారు చెప్పండి. ఇక్కడనే 24 గంటలు ప్రతిపక్షంగా లేడు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. 2 months బిఫోరే వచ్చిండు కదా. మనం అందరం అనుకున్న మాటనే కదా అది. 2 months బిఫోర్ వచ్చినోడు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు మంత్రిగా ఎక్కడ ఎదురు లేకుండా లక్షల కోట్ల అభివృద్ధి చేసిన అని చెప్పుకునే నాయకుడు, చిటికెలో ఆపద వస్తే అర్ధరాత్రి వస్తాడు అని చెప్పుకునే నాయకుడు 20,000 ఓట్లతో 2 నెలల ముందు వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని ఎట్లా ఓడిపోయింది చెప్పాలి. ఇదంతా వ్యతిరేకత కాదా? విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్ల రూపాయలు సల్లి రోడ్ల మీద కవర్లు పట్టుకొని డబ్బు సప్లై చేసి, డబ్బులే లేకుండా ఉట్టి చేతులతో అభిమానం ఒక్కటే మూట కట్టుకొని వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేతిలో 20,000 ఓట్లతో ఓడిపోయిందంటే అంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉంది? నియోజకవర్గం విడిచిపెట్టి దండం పెట్టి ఇంక నేను రాను ఈ ఊరికి అని చెప్పి వెళ్ళిపోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకా ఆడుతూనే మెరవనీకి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల తరపున
రాబో కాలంలో కూడా ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ అనే మనిషి ఉనికి కోసం కొంతమంది చిచోరగాలను ఎంబడి పెట్టుకొని చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఏమన్నా తప్పుడు పనులు చేయాలని చూస్తే సహించేది లేకుండా 4 మెట్లు కిందికి దిగైనా సరే, ప్రజల దగ్గరికి పోయి జోలే పట్టుకొని ఓట్లు అడిగైనా సరే, మళ్ళా రాజకీయ భవిష్యత్తు లేకుండా శ్రీనివాస్ గౌడ్ను పంపించడానికి ఉండే లైన్లలో మొదటి వ్యక్తిగా నేను మళ్ళా ఉంటానని చెప్తున్నాను. అది కుదరదు, అది జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా అంటే రేపు నాడేమన్నా అంటే కావాలని గొడవలు పెట్టేదో లేకపోతే చిచ్చు పెట్టే పనులు చేస్తారు అని మీకు తెలిసినా కూడా అడుగుతామంటున్నారు, కానీ అవతలలో మాత్రం ప్రశ్నిస్తాము. మీరు రూలింగ్లో కూడా ఉన్నారు, మీరే రూలింగ్లో ఉన్నారు, వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తాం, ఎక్కువ అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనమాట అంటలేదు. మరి మంచితనం ఎక్కువైపోతుందాం కాంగ్రెస్ పార్టీ. 10 రకాల శిష్టాలు ఉంటాయి. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చెప్పు చేతుల్లో పెట్టుకొని అనవసరంగా వాళ్ళని యూజ్ చేసుకొని అక్రమ కేసులు పెట్టించి అమాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళని సరెండర్ చేసుకొని సెటిల్ చేసుకొని డబ్బులు తిన్నారు. ఇన్ని రోజులు అయింది కదా వచ్చి. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, పోలీసు వాళ్ళ పని పోలీసులు చేసుకుంటా ఉన్నారు. ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా హాయిగా బ్రతుకుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అదే అడుగుతున్నాను, అంటే మంచితనం కొంచెం ఎక్కువైపోతున్నట్టుందో. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రజాపాలన అని దీన్ని అందుకే అన్నా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే గారితో కూడా సందర్భం వచ్చినప్పుడు చర్చ చేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడతా. మహబూబ్నగర్లో దాదాపుగా 49 వార్డులు, పెద్దలతోన 49 వార్డులలోన కమిటీలు వేయించి ఒక నిపుణుల కమిటీ డెవలప్మెంట్లో కానీ అనుభవం ఉన్నోళ్ళు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఎక్స్పర్ట్స్ అందరితోన వార్డుకు 10-15 మందితో కమిటీలు వేయించి అరాచకం లేకుండా, దౌర్జన్యం లేకుండా, దొంగలు లేకుండా ఏమన్నా ఉంటే ఆ కమిటీ వచ్చి రిపోర్ట్ చేసేటట్లుగా, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రజలు బతికేటట్లుగా ఆ ఏర్పాటు కూడా చేసి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని టోటల్ తెలంగాణలో ఆదర్శంగా చేసేటట్లుగా ఆలోచన చేస్తాడు ఎమ్మెల్యే గారు. అటువంటి పరిస్థితులు రాబో కాలంలో వస్తాయి. దొంగలు, దోపిడీదారులు, దౌర్జన్యాలు చేసే వాళ్ళకి చెక్ పెట్టాలి. ఇంకోటి కూడా ఏంది, ఊరికేనే 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు. వీళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తారు. మహబూబ్నగర్లో ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళని తప్పుదో పట్టించి తప్పుగా చూపించి లబ్ధి పొందే ప్రయత్నం ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అదే టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అదే తప్పుదో పట్టియడానికి ఇంకా వ్యాపారమే చేసుకోకూడదు. ఎవరు చేసుకొని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. వ్యాపారం చేసుకుంటే కూడా తప్పుడు దూరంలో వ్యాపారం చేసుకుంటారని చెప్పి చేసుకునే వాళ్ళు రాళ్ళు కొట్టడం, ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పడం ఎక్కడ కూడా నేను ఎన్ని రోజులు చూస్తున్నా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ కాలనీలో ఎవరు ఇబ్బంది పెట్టినా సరే కాలనీ వాసులందరూ బయటకు వచ్చి ప్రశ్నించండి. ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ. ఇది కేసీఆర్ గవర్నమెంట్ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. బహిరంగంగా వచ్చి ప్రశ్నించవచ్చు, ఎక్కడ తప్పు జరిగినది అడగవచ్చు, నిలదీయవచ్చు, సెట్ చేసుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడ దౌర్జన్యం లేని పాలన మనకు కావాలి, ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని అరికడదాం అంటున్నాడు. చట్టం తన పని తన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ఒక ప్రెస్ మీట్లో మాట అన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కానీ అదేవిధంగా సేమ్ తిరగబడడం తరిమికూడదాం ప్రోగ్రాంలో కూడా ఆ కార్యక్రమంలో కూడా వినోద్ కుమార్ గారు కానీ అట్లా నాయకులు ఏమన్నారంటే, మేము గెలిచిన తర్వాత ఒక సెల్ ఏర్పాటు చేసి శ్రీనివాస్ గౌడ్ బాధితులందరూ అక్కడికి వచ్చి సెల్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చేటట్టు, అండ్ అదేవిధంగా ఆయన మీద ఏమేమి భూ కబ్జాల గురించి కానీ ఏమన్నా సరే అన్ని చిట్టా బయటకు తీస్తాం, అన్ని బయట పెడతాము అని మీరు అన్నారు. మరి ఈ రోజుల వరకు 7 నెలలు అయిపోయింది, ఇంతవరకు బీఆర్ఎస్లో ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వారిపైన ఇంతవరకు ఒక చర్యలు లేవు, అలాంటి న్యూస్ కూడా బయటకు ఇంతవరకు ఒకటి కూడా రాలేదు. ఎందుకంటారు? అధికారులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు వేసుకున్న అధికారులు ఇంతవరకు ఉన్నారు. సిస్టమ్ సెట్ అవుతుంది. ఎంబడే ఎంపీ ఎలక్షన్లు వచ్చింది, కోడ్ వచ్చింది. ఇవల్ల సిస్టమ్ సెట్ కావాలి. ఫస్ట్ సిస్టమ్ సెట్ అవుతుంది, దాని తర్వాత అక్కడ కూడా ఎంక్వైరీ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఎంక్వైరీ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు పోయి కంప్లైంట్ ఇచ్చారు, మీరు చూసిండ్రు. ఇవన్నీ కూడా అవుతున్నాయి, సిస్టంతో పాటు అవుతాయి. ఇది వాళ్ళలాగా ఆతరంగా చేసేది తప్పుడు నిర్ణయాలు తీసుకునేది కాదు. ఏది చేసినా ప్రజలకు జవాబుదారీతనంగా మనం ఉండాలి. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చిండ్రు. ఇప్పుడు అధికారులు మారినరు. పాత అధికారులందరినీ కూడా మొత్తాన్ని కూడా వేరే దానికి షఫిల్ చేసి పారేసిండ్రు. కాబట్టి ఆ షఫ్లింగ్లో భాగంగా కొత్త వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా నిదానంగా అయితే ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది, 6 నెలలే గడిచింది. అన్నీ చూస్తారు మీరు. రాబో 4 ఏళ్లలో మళ్ళా మేము అన్నవన్నీ నెరవేరుతాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అత్యధిక మెజార్టీ 20,000 అయింది, ఇది 40,000-50,000తో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. హన్వాడలో అంటే ఓవరాల్గా ఇంటర్నల్ వార్ అని, మెయిన్గా హన్వాడలో కూడా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి, గ్రూపులుగా విడిపోయి ఉన్నాను. నేను ఎందుకన్నానంటే మాకున్న విశ్వసనీయ సమాచారం,
హన్వాడలో మీరు హన్వాడ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ హన్వాడలో కాంగ్రెస్కు మెజారిటీ వస్తే సురేందర్ రెడ్డికి పేరు వస్తుందో అని ఇంకొక వర్గం మీకు ఆపోజిట్గా అంటే కాంగ్రెస్లో ఉండి చెట్టు మీద నిలబడి కొమ్మను నరుకునేటట్టు కాంగ్రెస్ ఓట్లు రాకుండా ప్రయత్నించారని బయట వినబడ్డది. అది ఎంతవరకు నిజం? ఒక్క ఓటు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఓట్లు వేయించుకోలేని నేరమైనడ్ ఫెలోస్, చీఫ్ ఫెలోస్ నేను చెప్తా ఉన్నా. విధవలు అంటే వాళ్ళ ఇంట్లో ఓటు కూడా వాడు వేయించుకోలేడు. వాళ్ళ భార్య కూడా వాడిని ఓటేస్తో తెలియని ఒకరిద్దరు విధవలు చెప్తే చెప్పిండొచ్చు. వాళ్ళేం ప్రభావితం కాదు. ఆ ప్రభావితంతో నాకేం నా ఇమేజ్ తగ్గేది లేదు, ఇంకా పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. అటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు అర్థం లేదు. ఒకటి వినండి, పోటీ సేవలో పెట్టుకోవాలి, ప్రజలకు దగ్గరకంలో పోటీ పెట్టుకోవాలి. దమ్ముంటే నాకన్నా 2 మంచి పనులు ఎక్కువ చేయాలి. మండల స్థాయిలో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ చేసి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చిండు, ఇక్కడ నుంచో వచ్చిండు, ఇట్లా ఉంటుందా? ఇప్పుడు బార్డర్ దాటి వస్తే మామ్నార్ టౌన్లోకి వస్తాం. మామ్నార్ టౌన్లోకి వస్తే మామ్నార్ మండల్ డాక్టర్ ఎవరో అని పోతాం, హన్వాడ మండల్ డాక్టర్ ఎవరో అని పోతాం. ఆపత వస్తే మంచి డాక్టర్ ఎవరని పోతాం. లే మంచిగా లేకున్నా సరే హన్వాడ మండల్ డాక్టర్తో పోదాం అంటామా? అంటే ఆలోచించే విధానము బ్రాడ్గా ఉండాలి. ఇప్పుడు మనం బార్డర్లో పనిచేస్తాము, సైనికులు ఉంటారు. అక్కడ హన్వాడ మండలంలో ఒక దిక్కు ఉండండి, తిమ్మాజిపేట మండలంలో ఒక దిక్కు అండి, మామ్నార్ మండలంలో ఒక దిక్కు ఉండండి అంటారా? అందరు కలిసి పిలికిలి బిగించి పాకిస్తాన్ అటువంటి అవతల శత్రువులను పోరాటం చేస్తారు. అట్లా ఆలోచన విధానం, చిన్న విధానం, ఆలోచన విధానము, అటువంటి విధవల గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. విధవలే ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు నా గురించి విధవలే, నా దృష్టిలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సేవల పోటీ పెట్టుకోమను, ప్రజలకు దగ్గరలో పోటీ పెట్టుకోవాను, 4 మంచి పనులు చేసుకోవాలో పోటీ పెట్టుకోవాను, దాంట్లో సక్సెస్ కావాను, మాకన్నా మించి ముందరికి పోవని చెప్పండి. భారతదేశం ఐక్యత కోరుకోవాలి, నియోజకవర్గం ఐక్యత కోరుకోవాలి. కానీ మా ఊరు, మా మండలం, మేము వీడికే పరిమితం అంటే ఆన్నే ఉంటారు. మీరు ఒకరిద్దరు చెడాలోచనతో ఉండిండొచ్చు కాక దానివల్ల నాకు పెద్ద ప్రభావం పడ్డదని నేనైతే అనుకోవడం లేదు. నేను ఒక మాట చెప్తా, నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఎర్రశేఖర్ గారి కన్నా హన్వాడలో నాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎర్రశేఖర్ గారి కన్నా అంటే శ్రీనివాస్ గౌడ్ గారికి టీఆర్ఎస్ ఫస్ట్ ఓట్లు అయితే, సెకండ్ నాకు ఇండిపెండెంట్ అభ్యర్థికి, థర్డ్ ప్లేస్లో ఎర్రశేఖర్ గారు ఉన్నారు. అంటే నేను గొప్పగా అని చెప్పడం కాదు, హన్వాడ మండల ప్రజలు విజ్ఞతతోన ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. ఎవరో కుట్ర చేసినంత మాత్రాన అన్యాయం చేస్తారని, ఎవరో ఒకరిద్దరు మొత్తాన్ని ప్రభావితం చేస్తారంటే అబద్ధము. సందర్భం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్తున్న ఈరోజు ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ నేను 100% ప్రజలకు అందుబాటులో ఉంటా. హన్వాడ, మాబ్నార్ మండలు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 24 గంటలు సేవా కార్యక్రమాల్లో రాబో కాలంలో కొనసాగించుకుంటా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. కుట్రలవన్నీ చిన్న నేరో మైండెడ్ ఫెలోస్ కొంతమంది కుట్రవన్నీ తగ్గియాలని అనుకుంటే దానికి 100 రెట్లు పెరుగుతాం కానీ తగ్గము. చాలా వేల మంది అభిమానులు ఉన్నారు, చాలా మంది నన్ను అభిమానించే కుటుంబాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కుటుంబానికి, నన్ను అభిమానించే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యేటట్లా మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చేటనే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి కుట్రలు చేసే వాళ్ళని తిప్పి కొడతాం. ఇటువంటి నేరమైన ఫెలోస్ వాళ్ళే గాలిలో కొట్టుకోపోతారు. వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను అసలు వాళ్ళని నా క్యాలిక్యులేషన్లో తీసుకోను. అసలు నార్మల్గా జనరిక్గా మాట్లాడితే చాలా మంది ప్రజలు అంటే నిజంగా ఒక పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు, అవతల పార్టీతో దెబ్బలు తిన్న వాళ్ళు అనుకోండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కొందరు అనుకునే మాటలు ఎలా ఉంటాయంటే లీడర్లు అందరూ ఒకటే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడే ఉన్నారు. నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు మీరు అంటే మేము గెలిచిన తర్వాత వారి ఎవరైతే కబ్జాలు చేసినారో ఏం చేసినా అన్ని బయటికి పెడతాం, వాళ్ళ పని పడతాం. నాట్ ఓన్లీ మహబూబ్ నగర్, వేరే నియోజకవర్గాల్లో కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఇట్నే మాట్లాడింటారు. దాని తర్వాత వీళ్ళు కానీ వాళ్ళు కానీ అసలు వాళ్ళు ఏం లేదు, అందరూ మంచిగా అన్ని వేదికల పైన పంచుకుంటారు. ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులుగా ఏం కావు, 5 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ నార్మల్ కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళు ఎన్నో దెబ్బలు తింటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, లీడర్లు అందరూ ఎప్పుడు బాగానే ఉంటారు, కానీ అక్కడ ఫేస్ చేసే సెకండ్ లెవెల్ క్యాడర్ లీడర్లు అండ్ కార్యకర్తలు వాళ్ళే ఇబ్బందులు పడాలి. మళ్ళీ లీడర్లు అందరూ ఒకటే, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది, ఇబ్బందులు పడేది మాత్రం ప్రజలే. వాళ్ళే ఎప్పటికైనా ఫుల్స్ అవుతారు అని అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ప్రజలు, కార్యకర్తలు కూడా మీరు ఒకటి, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఒకటి కష్టాలు ఇప్పుడు లేవు. లీడర్లకు అది రిలీఫ్ ఉన్నట్లే కదా నా ఉద్దేశంలో. అంటే అటువంటి దౌర్జన్యాలు, పోలీస్ కేసులు, కష్టాలు, తలకాయ నొప్పులు లేవు. ఇప్పుడు కొంత ఊరట చెందిన లీడర్లు, వాస్తవం చెప్తున్నా, కార్యకర్తలు కూడా ఊరట చెందినారు. అంటే ఇమీడియట్గా మనం కత్తి తీసుకుపోయి యుద్ధం చేసేటప్పుడు ఇది ఇంకో ప్రొసీజరు, ఓ చట్టము, ఓ పద్ధతి ఉంటుంది 100%. అది దాని పరిధిలోనే మనం పనిచేయాల్సి వస్తుంది. వాడు చట్టాన్ని చేతులకు తీసుకున్న అవతలవాడు అని చెప్పి మనం తీసుకోనికి రాదు. 100% కాలం అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. అన్నిటికన్నా కాలం గొప్పది. మీరు ఒకటి గుర్తించండి, నాకు ఎదురే లేదనుకున్న కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఇంకా 20-30 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతాను అనుకున్న శ్రీనివాస్ గౌడ్ ఈరోజు 20,000 ఓట్లతో ఓటమి పాలైండు.
పెద్ద మూట చెడు మూట కట్టుకున్నాడు. అంటే చేసిన తప్పులను మూట భారంగా మోస్తున్నాడు ఈరోజు. ఇన్ని తప్పులు చేసి ఒకరిద్దరికి అన్యాయం చేసిందేమో అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన నోటకెళ్ళి వచ్చింది, పాపం చేసిందేమో అని. ఎప్పుడే కానీ కాలం గొప్పది, కాలానికన్నా ఎవడో అతీతుడు కాదు. దయచేసి అధికారం ఉన్నప్పుడే ఇంకా నలుగురు ఆత్మీయులను, నలుగురు మంచి మనసులను పెంపొందించుకోవాలి, నలుగురితో కలిసి ఉండాలి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అది పాపమై వెంటాడుతుంది. శ్రీనివాస్ గౌడ్ని ఇప్పుడు ఎట్లా వెంటాడుతుందో అట్లే వెంటాడుతుంది. ఎవరైనా సరే ఎమ్మెల్యే పదవిలో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు ఇంకా జాగ్రత్తగా అన్ని దగ్గర పెట్టుకొని, ఇంకా న్యాయంగా, ఇంకా రిలేషన్లు పెంచుకొని న్యాయబద్ధంగా చట్టం పరిధిలో పనిచేయాలి. లేదు అనుకుంటే ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గౌడ్, భద్రం బిడ్డ నువ్వు శ్రీనివాస్ గౌడ్ లాగా అవుతావని చెప్పాల్సి వస్తుంది. ఎవరికైనా సరే మొత్తం తెలంగాణ స్టేట్లో చెప్తున్నాను నేను. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే శ్రీనివాస్ గౌడ్ అయిపోయి ఆయన భద్రం అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇంకా దానికి ఇంకా వేరే మార్గం లేదు. ఏ సీఎం స్థాయిలో అయితే కేసీఆర్ అవుతావురా భద్రం బాబు అని చెప్పాల్సి వస్తుంది. అంటే పాపం అనేది వెంటాడుతుంది, అందలం ఎక్కిస్తుంది, అధపాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా, సున్నితంగా ప్రజలను అర్థం చేసుకొని ముందరకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చివరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మామూలు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మీ హన్వాడ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ చిన్న సోషల్ మెసేజ్లు, సోషల్ మీడియాలు వాళ్ళు 10 మంది పెట్టింది రకరకాల ఇటువంటి కన్ఫ్యూజన్లకు పోవద్దని ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ప్రశాంతమైన మాబనార్ నియోజకవర్గం కోసం రాబో కాలంలో అభివృద్ధి జరుగుతుంది. మీకేమైనా ఇబ్బంది ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడి స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క సమస్యను తెలిపి న్యాయం కోరుకోమని చెప్తా ఉన్నా. కానీ ఎవరో కన్ఫ్యూజన్ చేస్తే మాత్రం దాంట్లో అదేదో జరిగిపోతుంది అన్నట్లుగా, ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్లుగా, మొత్తం దోసుకుంటున్నారు అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేసే వాళ్ళకి చెక్ పెట్టాలంటే ప్రతి 49 వార్డులలో ప్రతి వార్డు నుంచి కూడా ఒక 10 మందిని 15 మందిని చాలా అనుభవం ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ను, మంచోళ్ళను అంత కమిటీలాగా పెట్టి ఎక్కడ ఏ దౌర్జన్యం జరగకుండా వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటట్టుగా, ఏదైనా అన్యాయం జరిగితే వచ్చి ఎమ్మెల్యేకి చెప్పేటట్టుగా, మాకు చెప్పేటట్టుగా రాబో కాలంలో మేము అండగా ఉంటాం. దొంగలు, దౌర్జన్యము, దొంగ మాటలు, సోషల్ మీడియాలో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా చెక్ పెట్టడానికి ఇటువంటి కమిటీలు పనిచేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పార్టీ, అందరం ఒకే తాటిపైకి వస్తాం. మళ్ళా ఖచ్చితంగా రాబో కాలంలో ప్రజలకు చేదోడుగా వాదోడుగా విజయం సాధిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ప్రతి ఒక్కరము ప్రజలకు సేవ చేసే నిమిత్తము ప్రతి ఒక్కరం శాఖల్లాగా కాకుండా సేవ ఏ విధంగా సేవ చేయాలి, ఎంత ఎక్కువగా ఎవరు సేవ చేయాలని మేము పోటీతత్వంగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా రేపన్నాడు ఎక్కడైనా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా తప్పు చేస్తున్నారని మీకు వస్తే, మీ దృష్టికి వచ్చిన నిజంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయంటే డైరెక్ట్ మీరు మా దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి ఇది మా సమస్య అని మీరు డైరెక్ట్ అడగండి. ఫ్యూచర్లో కూడా ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి మీ సమస్యలను వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చి మాకు చెప్పి వాళ్ళతో పాటు మీరు వచ్చి మీ సమస్యను రిజాల్వ్ చేసుకునేటట్టు, మీ సమస్యని పరిష్కరించేటట్టు మేము ప్రయత్నిస్తాము అని మారేపల్లి సురేందర్ రెడ్డి గారు అంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.